చాలా పాపులర్ ప్రొడ్యూసర్ అట బాలీవుడ్ లోని. ఆయన బిజీలో ఆయన ఉన్నారు, ఇంకా అందుకనే పెద్దగా నేను డిస్టర్బ్ అయితే చేయలేదన్నమాట. పడుకొని ఉండాలనిపిస్తుంది అలాగే ఎన్ని గంటలైనా సరే, అలాగా అంత మెత్తగా ఉంది. ఈ వీడియోలో నన్ను మాత్రం ఎక్కడ యాడ్ చేయకు, నాకు షై పక్కన ఇలా తిరిగేసరికి ఆ మలయాళం యాక్టర్ దుల్కర్ సల్మాన్ గారు అయితే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఆడడానికి కాకపోయినా తినడానికి అయితే రావచ్చు కేసీనోకి. శ్రీలంకకి అయితే వెళ్తున్నాను, మన నైబరింగ్ కంట్రీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అట్ ప్రెసెంట్ నేనైతే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మా వైజాగ్లో ఉన్నాను అనమాట. శ్రీలంకకి అయితే వెళ్తున్నాను, మన నైబరింగ్ కంట్రీ. సో కొత్త పాస్పోర్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ దేశాలకి అయితే వెళ్దాం అనుకున్నా, బట్ వాటికి వెళ్ళే ముందు ఏదైనా కొంచెం దగ్గరలో ఉన్న కంట్రీకి వెళ్ళేసి అలా వద్దాము, చిన్న ట్రిప్ అని చెప్పేసి శ్రీలంక అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ నేను 1 year బ్యాక్ వెళ్ళాను శ్రీలంక. అప్పుడు ఏంటంటే వ్లాగ్స్ అవి సరిగ్గా చేయలేదన్నమాట. అంటే సో నేను స్టార్టింగ్ తిరిగిన 15 దేశాలు ఏంటంటే వ్లాగ్స్ అవి చేయలేదు, జస్ట్ ట్రావెలింగ్ చేస్తూ వెళ్ళిపోయా. సో అందుకని మళ్ళీ వెళ్దాము, మంచిగా వ్లాగ్స్ అవి చేద్దాం ఇంట్రెస్టింగ్గా అనుకున్నా. సో శ్రీలంక వెళ్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ చూసారు, ఎవ్వరూ లేరు ఎయిర్పోర్ట్లో, నేను ఒక్కని తప్ప. టైం అయితే మార్నింగ్ 3:30 అవుతుంది. నా ఫ్లైట్ అయితే 7:30కి ఉంది. ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారా, ఉన్న ఏకైక ఫ్లైట్ హైదరాబాద్కి. యాక్చువల్గా లే ఓవర్ ఉంది నాకు. హైదరాబాద్లో రీచ్ అయ్యి హైదరాబాద్ నుంచి మళ్ళీ కొలంబోకి అనమాట. సో డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు వైజాగ్ నుంచి. ముందు ఉండేవి శ్రీలంకకి, ఇప్పుడు ఎందుకో మరి పెట్టలేదు. చాలా నిర్మానుషంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇంత ఖాళీగా చూస్తున్నాను ఎయిర్పోర్ట్ని. ఈరోజు ఫ్లైట్స్ ఏం లేవనుకుంటా వైజాగ్ నుంచి ఈ టైంకి. యాక్చువల్గా ఏ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉన్నా సరే 3 hours ముందైతే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి కదా. సో నా ఫ్లైట్ అయితే 7కి, 4 to 5, 5 to 6, 6 to 7, 3 hours ముందే వచ్చాను. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఎవరు లేరు కదా. సో తక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇంకా ఓపెన్ చేయలే. మేబీ ఇంకొక 1 hourలో అలాగా ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేశాక మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అసలు శ్రీలంక వెళ్ళడానికి మనకి వీసా ఫ్రీయే, కాకపోతే కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనం వెళ్ళాలంటే. సో అవన్నీ క్లియర్గా చెప్తాను, వీడియో అయితే చివరి వరకు చూడండి. మన లేఓవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడే ఉంటుంది మన ఇమిగ్రేషన్ కూడా. వైజాగ్ టు హైదరాబాద్కి డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ ఏమి ఉండదు, జస్ట్ బోర్డింగ్ పాస్లు అయితే ఇచ్చేసారు. అక్కడికి వెళ్ళాక ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని కొలంబో వెళ్ళిపోవడమే. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళాం కాబట్టి ఈసారి పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ అలా వెళ్ళిపోతున్నా షార్ట్ ట్రిప్ లాగా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడి నుంచి కొలంబోకి అయితే వెళ్తున్నాం. నా ఫ్లైట్ యాక్చువల్గా 11:30కి అయితే ఉంది. సో ఒక 30 minutes లేట్ అయితే ఉందన్నమాట, డిలే ఉంది. సో ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ రెగ్యులర్గానే ఉంటాయి కదా. సో అందుకని నేను పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు. సో డైరెక్ట్గా శ్రీలంక వెళ్ళాక కొలంబో నుంచి అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకొక స్పెషల్ ప్లేస్లో అయితే స్టే చేయబోతున్నాం. అది కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను, ఎక్కడ స్టే చేస్తున్నాను ఏంటనేది. అందగలకి అలాగా వ్యూ అయితే ఆస్వాదిస్తున్నా. ఫ్లైట్లన్నీ ఎగురుతున్నాయి అనమాట, వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే, నేను వైజాగ్ నుంచి ఇండిగో ఫ్లైట్లో వచ్చాను కదా. సో నేను ట్రావెల్ చేయబోయేది ఇది కూడా ఇండిగో అనమాట. వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు కొలంబో 2 ఇండిగో ఫ్లైట్సే. సో నా బ్యాగేజ్ అయితే వైజాగ్లో ఇచ్చేసాను, చెక్ ఇన్ బ్యాగేజ్. డైరెక్ట్గా కొలంబోలోకి వచ్చేస్తుంది, అక్కడ కలెక్ట్ చేసుకోవడమే. స్టార్టింగ్ సీట్లో ఏంటంటే యాక్టర్ జగపతి బాబు గారు ఉంటారు కదా, సో ఆయన అయితే ఉన్నారనమాట. చివరిలో హైదరాబాద్ రీచ్ అయ్యాక నించొని బ్యాగ్ తీసుకుంటూ ఉంటే అప్పుడు చూశాను. ముందే చూసుంటే వెళ్ళి కనీసం మాట్లాడి పలకరిద్దాము, వీడియో ఏమైనా చేద్దాం, చిన్న క్లిప్ అనుకున్నాను. బట్ నేను జనం నుంచి తప్పించుకొని వెళ్ళే లోపలే ఆయన వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ డిపార్చర్కి రాగానే సో అక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర చెక్ చేస్తారు కదా, బోర్డింగ్ పాస్ మన పాస్పోర్ట్. అక్కడ ఏంటంటే పాస్పోర్ట్ చెక్ చేస్తుంటే నా పక్కన ఇలా తిరిగేసరికి మలయాళం యాక్టర్ దుల్కర్ సల్మాన్ గారు అయితే ఉన్నారు. సో 2-3 యాక్టర్స్ అయితే కనిపించారు ఎయిర్పోర్ట్లో. ఇంకొకరు ఎవరు కనిపించారు కానీ ఆయన పేరు అయితే గుర్తు రావట్లేదు నాకు. ఇండిగో ఇటు చూసినా ఇండిగో కనబడుతున్నాయి, ఇక్కడ ఒకటి. సో అక్కడ చూడండి, ఒక ఫ్లైట్ అయితే ల్యాండింగ్ అవుతుంది కరెక్ట్గా టైంకి. ఇదిగోండి, జూమ్ చేసి అయితే చూపిస్తున్నా. అయిపోయింది.
మేము వెళ్ళబోయేది ఇప్పుడు ఇక్కడే 27B గేట్. ఫ్లైట్ జర్నీస్లో ఎప్పుడు కరెక్ట్గా టేక్ ఆఫ్ అయ్యే టైంకి భలే ఎగ్జైట్మెంట్ వస్తుంది అసలు, వెళ్తున్నప్పుడు ఎగురుతున్నప్పుడు కానీ లేదంటే ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ జర్నీ మధ్యలో ఏంటంటే ఏదో చెవు మీద ఎవడో సుత్తితో కొట్టినట్టు అదో రకమైన సౌండ్ అయితే వస్తుంది. ఈ జర్నీలు మొత్తంలో నాకు అదొక్కటే నచ్చదు ఫ్లైట్లోని. ఈవెన్ మీకు కూడా చాలా మందికి సేమ్ ఇలానే అనిపించి ఉంటుంది. అందుకనే కొందరు ఏంటంటే ఆ నాయిస్ రాకుండా ఇయర్ బడ్స్ లాంటివి అయితే పెట్టేసుకొని పాటలు అవి వింటూ ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాం. ఇది మనం శ్రీలంక రావడం రెండోసారి కదా, సో అన్నీ తెలుసు కాబట్టి చాలా త్వరగా అయితే వచ్చేసాను బెల్ట్ దగ్గరికి. ఇది కొంచెం చూడండి, ఇంకా ఎవరు రాలేదు అసలు, ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ ఎవరు రాలేదు. ఇమిగ్రేషన్ అయిపోయి ఫాస్ట్గా వచ్చేసాను. ఇమిగ్రేషన్లో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఏం అడగలేదు అసలు. రిటర్న్ టికెట్ అడిగారు, హోటల్ బుకింగ్ ఉందని అడిగారు. యాక్చువల్గా అరైవల్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చెప్పాను కదా, ఇంకంతే. రిటర్న్ టికెట్ అడుగుతారు, ఆ అరైవల్ కార్డ్ అని ఉంటుంది, అది వచ్చే ముందు మనం ఫిల్ చేసుకొని వచ్చేస్తే. యాక్చువల్గా అది నన్ను అడగలేదు, యూజువల్గా అడుగుతూ ఉంటారు. అదొకటి తీసుకొస్తే చాలు, ఇంకేమీ అడగట్లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమని కానీ ఇంకేమీ అడగట్లేదు అన్నమాట. చాలా స్మూత్గా అయితే కరెక్ట్గా 2 minutesలో అయిపోయింది నా ఇమిగ్రేషన్. సో బ్యాగేజ్ వచ్చేసాక ఇది నన్ను మాట్లాడనిచ్చేలా లేదు. ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళి మీకు మిగతా విషయాలు అయితే చెప్తాను. వెల్కమ్ టు శ్రీలంక. సేమ్ ప్లేస్కి మళ్ళీ అయితే వచ్చాం. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే సేమ్ ఏటీఎంలు అయితే ఇటువైపు ఉన్నాయి, ఇప్పుడైతే అటువైపుకి షిఫ్ట్ చేశారు. సిమ్ స్టోర్స్ అయితే ఇక్కడ ఇలానే ఉన్నాయి. ఇప్పుడైతే వీటి ప్రైజెస్ గురించి అయితే చెప్తాను మీకు. సిమ్ కార్డ్ ప్రైస్ అంతా, తర్వాత ఇంటర్నెట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయని. ఇది వచ్చేసి డైలాగ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఎయిర్టెల్, రెండు బాగానే ఉంటాయి. కాకపోతే నేనైతే యూజ్ చేసేది డైలాగ్. ఎయిర్టెల్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, బట్ ఈ డైలాగ్ది అయితే చెప్తా. ఇదిగోండి, 20 GB అయితే ఆ 1400 శ్రీలంకన్ కరెన్సీ. ఒకవేళ 50 GB అయితే 2450. ఒకవేళ 125 GB అయితే 4200. మ్యాక్స్ మనం ఉండేది 1 month కాబట్టి ఇవన్నీ 1 month ప్లాన్స్. సో అంతకు మించి ఉండలేం కూడా, ఎందుకంటే మన వీసా అయితే 30 days ఉంటుంది కదా. సో 20 GB అయితే సరిపోతుంది. నేనైతే 30 GB అయితే తీసుకున్నాను. 30 GBకి నాకు 1800 శ్రీలంకన్ కరెన్సీ అయితే పడింది. శ్రీలంకన్ కరెన్సీని కూడా రూపియా అనే అంటారు. ఇంకా నేను మనీ అయితే ఎక్స్చేంజ్ ఏం చేసుకోలేదు, విత్డ్రా చేయలేదు. ఫస్ట్ అయితే సిమ్ కార్డ్ పని చేద్దాం ఇటు వచ్చాను. సిమ్ కార్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఆ తర్వాత అయితే మీకు ఇక్కడ లోకల్ కరెన్సీ చూపిస్తాను. ఇప్పుడైతే ఆటోలు చూసాను, ఇంకా ఆటోలు అయితే దొరకట్లేదు. ఇద్దరు ముగ్గురు క్యాన్సిల్ చేశారు. యూజువల్గా మనం ఆటోలు పిక్మీ అనే యాప్ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు, చూపిస్తాను మీకు. సో ఇది కూడా కనిపిస్తుంది కదా పిక్మీ, ఈ యాప్ నుంచి అయితే మనం క్యాబ్స్ అది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే కరెన్సీ మార్చుకోవడానికి అయితే వచ్చాం. సో నాకైతే డాలర్స్ నుంచి శ్రీలంకన్ రూపీస్కి ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉందంటే, సో $1కి 311 శ్రీలంకన్ రూపీస్ అయితే వస్తున్నాయి. ఒక 2 days అయితే ఒక రిచ్ హోటల్లో అయితే స్టే చేయబోతున్నాను, కొంచెం లగ్జరీగా. కాకపోతే ఒక మంచి ఆఫర్లో అయితే దొరికింది నాకు డీల్. అందుకని చెప్పేసి నేను ఈ శ్రీలంక ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. ఫ్లైట్ టికెట్ కూడా నాకు జస్ట్ 13,000 రూపాయలు అయితే పడింది. అది కూడా టు అండ్ ఫ్రో, రావడానికి వెళ్ళడానికి. సో నాకు ఇది అరౌండ్ 13,000 రూపాయలు అయితే పడింది టు అండ్ ఫ్రో. స్కై స్కానర్ లో జస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి అంతే. అప్పుడప్పుడు సడన్ గా ఆ ఫ్లైట్ ఫేర్స్ తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కరెక్ట్ గా తగ్గినప్పుడు మనం బుక్ చేసుకుంటే మనకి ఇలాంటి మంచి మంచి డీల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. నాకైతే 13,000కే మంచిగా దొరికింది. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ కంట్రీ వచ్చినా సరే జస్ట్ అలా వచ్చి చూసి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియోస్ చేయలేదు, బట్ ఈసారి కూడా వీడియోస్ చేస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే శ్రీలంకలో ఈసారి కూడా వీడియోస్ చేస్తానో లేదో తెలియదు. ఎందుకంటే నా ఫ్రెండ్ వస్తాను అన్నాడని వాడు నేనైతే ప్లాన్ చేసాం. కాకపోతే మధ్యలో డ్రాప్ అయిపోయాడు. ఇంకా ఫ్లైట్ టికెట్లు అవి బుక్ చేసుకొని డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక ట్రిప్ కి అయితే వచ్చాను. మొత్తం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు. హోటల్ చూడండి ఎలా ఉందో, బీచ్ ఫ్రంట్లో అయితే ఉంది. అటువైపు బీచ్, ఇటువైపు అయితే హోటల్.
అసలు హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రూమ్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చాడు. నా రూమ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను టాప్ ఫ్లోర్ లో ఇక్కడ టాప్ వ్యూ అయితే చూద్దామని చెప్పేసి వచ్చాను. ఎదురుగా కరెక్ట్ గా రాడిసన్ ఎదురుగానే మనకి బీచ్ అయితే భలే వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. శ్రీలంక కొలంబోలో మెయిన్ గా నచ్చింది ఏంటంటే సముద్రం పక్కనే ట్రైన్ పట్టాలు అయితే ఉంటాయి. అంటే ఐ మీన్ రోజు వారిగా ట్రైన్లు వెళ్ళే రూట్ అయితే ఇదే అనమాట. కొలంబో నుంచి వేరే సిటీకి వెళ్ళినా లేకపోతే వేరే సిటీస్ నుంచి కొలంబోకి వచ్చినా ఈ రూట్ లోనే వస్తాయి ట్రైన్స్. అసలు బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటది. లెఫ్ట్ సైడ్ లోని అలాగా సముద్రం మనం ట్రైన్ లో జర్నీ చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. చాలా అంటే చాలా బాగుంటది. ఈవెన్ మనం ఆ ఇండియాలో పంబన్ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసినప్పుడు కూడా అంతే, సముద్రం మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్ని ట్రైన్ జర్నీస్ అయితే అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇంకా కాశ్మీర్లోని అసలు వింటర్ టైంలో వెళ్తే స్నోఫాల్లో అలాగ ట్రైన్ వెళ్తూ ఉంటే అదిరిపోతుంది. బనిహాల్ టు బారాముల్లా ట్రైన్ జర్నీ. సో ఇలా బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీస్ అనమాట. కరెక్ట్గా నాకు ఇక్కడ నుంచి వ్యూ చూస్తూ ఉంటే ఏమైనా ట్రైన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. కాకపోతే రైట్ నో ఆ షెడ్యూల్ బట్టి ట్రైన్స్ ఏం లేవు ఈరోజు. ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయంట. లేకపోతే ఇక్కడ నుంచి ఆ వ్యూ చూపిస్తూ కరెక్ట్గా ట్రైన్స్ అయితే చూపించేవాడిని, అదిరిపోయేది. రూమ్ అయితే చూడండి ఎలా ఉంది. చిన్న రూమే. యాక్చువల్గా సీ వ్యూతో ఇస్తాడు అనుకున్నా, బట్ సీ అయితే వేరే సైడ్ ఉంది, మనకైతే ఈ వ్యూ వచ్చింది. బెడ్ అంటే 2 days స్టే చేసా కదా, అటు దొర్లి ఇటు దొర్లి ఇలా అయిపోయింది. చెక్అవుట్ చేసే టైంలో అయితే వీడియో తీస్తున్నా. ఇప్పుడు వాష్రూమ్ చూద్దాం. ఇలా ఉంది. పర్లా ఇటువైపు షవర్. చిన్న రూమే, ఒక జస్ట్ ఇద్దరికి సరిపోద్ది కపుల్స్కి అయితే. దాదాపు రూమ్కి ఒక 7,000 రూపాయల దాకా పడింది. అది మనకు ఆఫర్లో అయితే ఒక 3,000 రూపీస్కి వచ్చింది. కాకపోతే నా ఫ్రెండ్ వస్తాడు అనుకుని నా ఫ్రెండ్ కోసం అయితే స్టే చేద్దాం మా ఫ్రెండ్ నేను అనుకున్నాం. కాకపోతే మనతో పాటు మహారాష్ట్ర ట్రిప్లో హరిహర్ ఫోర్ట్కి వాటికి వచ్చాడు కదా గౌతమ్ అని చెప్పేసి. సో ఆ బ్రో కూడా వస్తాడు అన్నాడు. అందుకనే ఇంకా ఈ రూమ్లో స్టే చేద్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్గా తనకి కాళ్ళకి కొంచెం దెబ్బ తగిలి సో తనైతే ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇంకా రూమ్ అయితే చివరి మినిట్లో క్యాన్సిల్ చేస్తే డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయని ఇంకా ఎలాగో ఎప్పుడు స్టే చేయం కదా అని ఇంక స్టే చేసా. ఓకే, కంఫర్టబుల్గానే ఉంది. ఈ బెడ్ ఎలా ఉందంటే అలా పడుకుంటే ఇంక అలా పడుకొని ఉండాలనిపిస్తుంది. అలాగే ఎన్ని గంటలైనా సరే అలాగ అంత మెత్తగా ఉంది. సో ఇంకా 5 star హోటల్స్ అంటే ఇంకా ఆ మాత్రం కంఫర్ట్ ఉంటుంది కదా. సో అది ఇప్పుడు 5 star హోటల్ నుంచి మన యాక్చువల్ ప్లేస్కి వెళ్ళిపోదాం, బ్యాక్ ప్యాకర్ హాస్టల్కి. సో అక్కడికి వెళ్ళి మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ఈ రాడిసన్ హోటల్ నుంచి హాస్టల్కి అయితే మూవ్ అవుతున్నాను. గ్యాల్ఫేస్ టెర్రస్ హాస్టల్ అని చెప్పేసి పర్ డేకి అయితే 500 రూపీస్ పడింది. నేనైతే పిక్మీలో బైక్ అయితే బుక్ చేసుకుని వెళ్తున్నా. ఇదే నేను స్టే చేస్తున్న హాస్టల్. ఏసీ రూమ్ బాగానే ఉంది, 4 bedroom. సో అక్కడ 2, ఇక్కడ 2 beds. ఇది మనకి ఇచ్చిన బెడ్. ఇది నేను స్టే చేస్తున్న హాస్టల్లో నాకు ఒక లోకల్ ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. తను శ్రీలంకన్, యాక్చువల్గా శ్రీలంకన్ సిటిజన్. కాకపోతే నార్త్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో జాఫ్నా అనే ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్ నుంచి కొలంబోకి అయితే వచ్చాడంట. జస్ట్ తనకు హాలిడేస్ ఉంటే చిల్ అవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ కెసినోలు, తర్వాత పబ్బులు, నైట్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇక్కడ వరకు అయితే వచ్చాడంట. అక్కడ జాఫ్నాలో అంత వైబ్ ఉండదని చెప్పేసి. నువ్వు ఏదైనా వీడియో తీసుకోగాని నీ వీడియోలో నన్ను మాత్రం ఎక్కడ యాడ్ చేయకు, నాకు షై, నేను వీడియోలో కనిపించిన ఎక్కడైనా అని చెప్పేసి ముందుగానే చెప్పారు. సో అతను ముందుగానే చెప్పారు కాబట్టి ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వీడియోలో ఎక్కడ సరే చూపించను అని చెప్పేసి మాట అయితే ఇచ్చాను అతనికి. అతను నేను లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. నేనైతే ఈ కొత్తు పరోటా ఒకటి చెప్పాను, వెరైటీగా ఉందని. దీంట్లో చీజ్తో పాటు చెప్పాను అనమాట. తింటూ ఉంటే అన్నాడు, నైట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఏం ప్లాన్స్ లేవంటే, సరే నేను ఇక్కడ దగ్గరలో కెసినో ఉంది, సో కెసినో ఆడడానికి వెళ్తున్నాను, నాతో కావాలంటే నువ్వు జాయిన్ అవ్వు అన్నాడు. సో నాకు కెసినో ఆడడం రాదు అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఆడే ఇంట్రెస్ట్ అంటే. లేదు అక్కడ బఫే కూడా ఉంటుంది, డిఫరెంట్ ఫుడ్స్ కావాలంటే ట్రై చేయొచ్చు, నేను ఎలాగో ఆడతానో నాకు తినేంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఒకవేళ డిఫరెంట్ ఫుడ్స్ ఏమైనా ట్రై చేస్తా అంటే నువ్వు నాతో పాటు రా, నువ్వేం పే చేయక్కర్లేదు, సో బఫే ఉంటుంది,
నువ్వు ఏది కావాలంటే తినొచ్చు అన్నాడు. సరేలే బఫే ఉంటుంది కదా, తర్వాత మనకు కూడా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అతనితో కలిసి అయితే వచ్చాను కెసినోకి. అసలు రేర్గా వెళ్తూ ఉంటాను అనమాట కెసినోలు. కొన్ని కంట్రీస్లో వెళ్ళి జస్ట్ లోపల చూసేసి వచ్చాను. మనకు అది ఎలాగాడాలో ఏంటో మనకు అది పెద్దగా తెలీదు. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే వచ్చాను, ఆ వైబ్ ఎలా ఉంటుందని. నేను నా బ్రదరు కెసినోపలకి ఎంటర్ అయ్యాక బ్రదర్ అయితే ఆడడానికి వెళ్ళారు. నేనైతే కింద సెక్షన్లో అయితే ఆ ఫుడ్ తర్వాత ఇక్కడ కొన్ని గేమ్స్ ఉంటే అబ్జర్వ్ చేస్తున్నాయి ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది. ఈలోపే కొందరు సెలబ్రిటీస్ అయితే వచ్చారనమాట. ఎంతసేపు ఇక్కడ బోర్డ్స్లో అయితే డిస్ప్లే చేశారు, ఇలాగా బాలీవుడ్కి సంబంధించిన కొందరు సెలబ్రిటీలు వస్తున్నారు ఈ రోజు అనేసి. అసలు ఎవరు ఏంటనేది చూస్తే అప్పుడు అర్థమైంది. ఏక్తా కపూర్ అని చెప్పేసి ఈవిడ చాలా పాపులర్ ప్రొడ్యూసర్ అట బాలీవుడ్లోని. చాలా సీరియల్స్ అవి ప్రొడ్యూస్ చేశారంట, ఈవెన్ యాక్ట్ కూడా చేశారంట కొన్ని మూవీస్లోని సీరియల్స్లో. నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ బట్ చాలా పాపులర్ అని చెప్పేసి అన్నారు. తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే తెలిసింది. ఈమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది పాపులర్ మూవీస్లో అయితే యాక్ట్ చేశారు. ఏక్తా కపూర్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, అసలు ఈవిడ్ని ఏదైనా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ మీరు చూసుంటే. ఆ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్న ఫోటో సెషన్ అయితే అయింది. నేను కూడా ఫ్యూ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఆ ఏక్తా కపూర్ గారితో. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో గేమ్స్ ఆడడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ఆమెతో మాట్లాడాలనుకుంటే పై ఫ్లోర్కి రండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో నేను పై ఫ్లోర్కి వెళ్ళి చూసేసరికి అక్కడ మన తెలుగు యూట్యూబర్, ఒక పాపులర్ యూట్యూబర్ కూడా కనిపించారు. ఆయనతో కూడా కాసేపు మాట్లాడి ఇంకా నెక్స్ట్ ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆలపన వాళ్ళది ఇంకా మన పని మంది కదా. వచ్చి చూసేసరికి డిఫరెంట్ క్యూజిన్స్ అయితే కనిపించాయి. అసలు ఒక్కో ఐటమ్ పేరు కూడా తెలీదు. కొన్ని ఐటమ్స్ అయితే పేర్లు తెలుసు కానీ కొన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ కూడా ఉందన్నమాట. రైస్, తర్వాత పప్పు అన్నం, తర్వాత పెరుగన్నం, ఇంకా చికెన్ కూరలు, తర్వాత వెజ్లో కొన్ని ఐటమ్స్, మెయిన్ చికెన్ బిర్యానీ ఉంది. సో మధ్యాహ్నం లంచ్ అయితే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్, నైట్ డిన్నర్కి అయితే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. మధ్యాహ్నం లంచ్ అయితే మనం మిస్ అయ్యాం, బట్ నైట్ డిన్నర్కి మాత్రం ఫుల్గా కుమ్మేద్దాం అనుకున్నాం. మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిన బ్రదరు ఎక్కడున్నారో కూడా కనిపించలేదు, ఆయన బిజీలో ఆయన ఉన్నారు. ఇంకా అందుకనే పెద్దగా నేను డిస్టర్బ్ అయితే చేయలేదనమాట. నీకేం కావాలంటే తినని చెప్పేసి పైన ఉంటాయని చూపించేసి వెళ్ళిపోయారు. కెసినోలో ఓన్లీ ఆటలే అనుకున్నాను, కాకపోతే ఇలాంటి మంచి డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్న బఫెట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయని కూడా ఇప్పుడే అర్థమైంది. ఇక్కడ మనం ఒక ఫ్యూ డేస్ బిఫోర్ వచ్చి ఉంటే కనుక కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయంట ఈ కెసినో లోపలే, ఈ స్టేజ్ మీద. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రోగ్రాంలు అయితే ప్రజెంట్ ఆపేసి సెలబ్రిటీలు ఇన్వైట్ చేయడం అయితే మొదలుపెట్టారు. బట్ ఫుడ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ బ్రదర్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఇన్ని రకాల ఫుడ్స్ అయితే మంచిగా నచ్చినవన్నీ కడుపు నిండా తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఆడడానికి కాకపోయినా తినడానికి అయితే రావచ్చు ఈ కెసినోకి, బెల్లాజియో కెసినో. డిఫరెంట్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, గులాబ్ జాము, హల్వాలు, తర్వాత డిఫరెంట్ కేక్లు, పుడ్డింగ్స్, కస్టర్డ్, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అన్నీ అయితే పట్టేశాను. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే.